అందరికీ నమస్కారం అండి. నేను గత డిసెంబర్ ఎండింగ్లో నేను డీజీపీ గారిని కలిసి కొన్ని సంచలనకరమైన విషయాలు చెప్పాను. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో అప్పుడే నేను ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ పేర్లు చెప్పాను. సోకాల్డ్ ప్రభాకర్ రావు గారు నా ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పాను. ఇంకోటి ఇదే రాధాకిషన్ రావు గారు నా పైన అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు బహుశా గుర్తుంటే ఇక్కడే డీజీపీ ఆఫీస్ దగ్గర డిసెంబర్ ఎండింగ్లో అంటే కనీసం 3 నెలల క్రితము నేను వీరిపై కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ట్యాపింగ్ కేసుల్లో దొరకడము, ఇప్పుడు ఈ సంచలనమైన విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. కానీ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఎన్నో హార్డ్ డిస్కులు తీసుకెళ్ళి మూసీలో పడేశారు, కాల్చిపెట్టారు, కంప్యూటర్లు తీశారు అంటున్నారు. కానీ ఒక విషయం అందరూ మర్చిపోతున్నారు ఏంటంటే, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో డైరెక్ట్గా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేశారా లేదా నా ఫోన్ ట్యాప్ చేశారా తెలియదు. డైరెక్ట్గా ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి 3 సంభాషణలు బయటికి ఎలా వచ్చాయి, ఓకే ఎలా వచ్చాయని చెప్పి నేను ఆ రోజు కూడా క్వశ్చన్ వేశాను. ఎలా వచ్చాయని ఆ క్వశ్చన్ని మీరు ఛేదిస్తే ఆటోమేటిక్గా ఈ ట్యాపింగ్ జరిగిందా ఏం జరిగిందా అనే విషయం బయటికి వస్తుంది. అట్టనే జిహెచ్ఎంసీ కమిషనర్కు, అప్పుడున్న జిహెచ్ఎంసీ గత ప్రభుత్వంలో ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్కు పురపాలక మంత్రి అయిన ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అప్పుడు మంత్రి కేటీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారా, కేటీఆర్ గారు సీఎంగా హోదాలో ఉన్న కేసీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారా అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. తర్వాత ఇదే రాధాకిషన్ రావు గారికి మా మీద కేసులు పెట్టమని, అక్రమంగా కేసులు పెట్టమని నన్ను, నా ఫ్రెండ్స్ని, నా రిలేటివ్స్ని అందరినీ తీసుకెళ్ళి అక్రమంగా బంధించి రాత్రి 3 గంటల వరకు బంధించి కేసులు పెట్టించారు. ఇదే సిట్ అధికారులు, అప్పుడున్న సిట్ అధికారులు మొత్తం 160 మందిని పిలిచారండి, ఒకరిగా ఇద్దరు కానీ 160 మందిని పిలిచారు. 160 మందితో నా మీద రకరకాలుగా అందరినీ భయభ్రాంతులను చేసి ఒక 40-50 కంప్లైంట్లు తీసుకొని నా మీద పీడీ యాక్ట్ పెట్టారనే ఒక ఆలోచనతో, దురుద్దేశంతో నేను మళ్ళీ బయటికి రాకూడదు, నేను బయటికి వస్తే ఇలాంటి విషయాలు మళ్ళీ బయటకు వస్తాయని చెప్పి వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఇది ఒక విషయం అయితే, ఎమ్మెల్యే కొనుగోలు విషయం ఒక విధం అయితే, ఇంకో విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, దగ్గుబాటి సురేష్ హీరో వెంకటేష్ గారికి, మాకు సురేష్ బాబు గారికి సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయని తెలుసు. దాంట్లో భాగంగా నవంబర్ 13, 2022లో ఎమ్మెల్యే కొనుగోలు కేసు తర్వాత నన్ను అప్రూవర్గా మారమంటే మారనందుకు వీళ్ళు నా మీద అక్రమంగా కేసులు పెట్టి నా హోటల్ ధ్వంసం చేశారు. ఓకే, ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీసులు తీసుకెళ్ళి కేసు పెట్టారు. సో దీంట్లో దగ్గుబాటి వెంకటేష్ గారి పాత్ర, అసలు జిహెచ్ఎంసీ పలగొట్టింది కొద్దిగా అయితే మిగతా పలగొట్టిందంతా ఎవరు పలగొట్టారు? దగ్గుబాటి ఫ్యామిలీ వాళ్ళు అక్కడ 100 మంది బౌన్సర్లను తీసుకొచ్చి ఎందుకు బ్రేక్ చేశారని చెప్పి ఇంతమంది కూడా చాలా విషయాలు చెప్పారండి. తర్వాత నేను డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఇంతవరకు నాకు కమిషనర్ గారిని కలిశాను, ఇంతవరకు ఆ కంప్లైంట్ రీసెర్చ్ చేయలేదు. ఆ కంప్లైంట్ రీసెర్చ్ చేయకపోవడం కాకుండా ఈరోజు వాళ్ళు డిసెంబర్లో కొత్త వాళ్ళకి ఎవరికో కోర్టు ఆర్డర్లు ఉండంగా, ఆల్రెడీ హైకోర్టులో కంటెంప్ట్ ఉంది, లోయర్ కోర్టులో కంటెంప్ట్ ఉంది, అన్ని ఆర్డర్లు ఉండంగా మళ్ళీ వేరే వాళ్లకు లీజ్కి ఇచ్చి ఆ ప్రాపర్టీని మరలా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, ఈరోజు మీరు అందరు పత్రికా విలేకరులు వెళ్ళి చూడండి, అక్కడ ఈ పట్టపగలు మిట్ట మధ్యాహ్నము మొత్తం బుల్డోజర్లు పెట్టి మొత్తం కంప్లీట్గా ఉన్న బిల్డింగ్ని కూడా డిస్మెంటల్ చేశారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రీసెర్చ్ చేయడం జరిగింది, సివిల్ కేసుల్లో వాళ్ళు కంటెంప్ట్ ఉన్నది, హైకోర్టులో కంటెంప్ట్ ఉంది. అయినా కూడా హీరో వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు ఈ విధంగా బరిదగించి ఈరోజు ఈ కోర్టులు లెక్క చేయకుండా, పోలీసులు లెక్క చేయకుండా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అప్పుడు గత ప్రభుత్వము వాళ్ళకి సపోర్ట్ చేసింది నాకు అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు కేసులు రీసెర్చ్ చేయట్లేదు? ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా అప్పుడైతే రాత్రిపూట కొట్టారు, నేను లేనప్పుడు రాత్రిపూట కొట్టారు, ఉండగా కూడా పోలీసు వాళ్ళు కొడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను డీజీపీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత వీరికి ట్యాపింగ్లో ఏ విధంగా జరిగిందని చెప్పి డీజీపీ గారు నన్ను అడిగారు. ఆ విషయంలో డీజీపీ గారికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, నేను ఏ ప్లేస్లో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగింది, ఏ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగింది, ఈ ట్యాపింగ్లో ఇంకెవరెవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కంప్లీట్ డీటెయిల్ వాళ్ళు తీస్తున్నారు. సో నేనేమవుతున్నానంటే నా కేసులో కంప్లీట్గా
పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఏ కేసులో ఆధారాలు ఉన్నా లేకున్నా నా కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో సమగ్ర విచారణ జరిపించాలి. ఫోన్ ట్యాపింగే కానివ్వండి, నా పైన కేసులు పెట్టారు కదా, ఆ కేసులు అక్రమ కేసుల మీద కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులకు ఆర్డర్ ఇచ్చే వాళ్ళ మీద కానివ్వండి, గత ప్రభుత్వంలో ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎందుకు ఆర్డర్ ఇచ్చారు, ఎందుకు నా మీద కేసులు పెట్టారు, నా మీద పీడాక్ట్ ఎందుకు పెట్టాలనుకున్నారు, దీనికి అంత కారణం ఏంటి. అండ్ ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి ఈరోజు కూడా దగ్గుబాటి ఫ్యామిలీకి ఈరోజు కూడా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చూసుకొని వాళ్ళు కోర్టును ధిక్కరణ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ తీసుకొని పోలీసులు ధిక్కరణ చేస్తున్నారు, ఇవన్నీ చాలా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన విషయాలు ఉన్నాయండి. నాకు దయ ఉంచి కమిషనర్ గారికి కానీ, సీఎం రేవంత్ అన్నకి కానీ, తర్వాత డీజీపీ గారికి అందరికి కోరడం ఏంటంటే అందరూ నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టయుక్తమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నా కోరిక. నా హోటలు ఇలా ఉండేయండి ఫస్ట్. ఓకే ఓకే నేను హోటల్ పెట్టినప్పుడు 20 కోట్ల రూపాయలతో హోటల్ పెట్టాను. నా హోటల్ ఇలా ఉండే. ఓకే, తర్వాత ఇదిగోండి అక్రమంగా జిహెచ్ఎంసీ అధికారులు డిస్పెండల్ 2022 నవంబర్ 13వ తారీఖున కోర్టు ఆర్డర్ ధిక్కరించి డిస్పెండల్ చేసినప్పుడు నా హోటల్ ఈ విధంగా అయిందండి. ఈరోజు ఏంటంటే ఈరోజు ఇక్కడ చూపిస్తారండి. ఈరోజు అంటే ఉన్న స్ట్రక్చర్ని మొత్తం డిస్పెండల్ చేసేసి కంప్లీట్ డిస్పెండల్